తెలంగాణలో పార్టీ ఫిరాయించిన కేసు ఉత్కంఠకు తెరపడింది. దాదాపుగా గత 4-5 నెలల నుండి పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన కేసు తారస్థాయికి చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఎటువంటి నిర్ణయం రాబోతా ఉంది, స్పీకర్ ఎటువంటి నిర్ణయం చెప్పబోతా ఉన్నారు అనే దానిపైన ఈరోజైతే ఉత్కంఠ అయితే తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లీన్ చిట్ కూడా దాదాపుగా ఖరారైపోయింది. స్పీకర్ ఈరోజు ఇటు కడియం శ్రీహరిను, దానం నాగేందర్ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో 10 మంది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ అయితే వచ్చినాయి. సరైన ఆధారాలు లేవని కొట్టివేయడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఏవైతే పార్టీ మారారో వాటికి సరైన ఆధారాలు చూపించలేకపోతా ఉన్నారు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు సరైన ఆధారాలు చూపించట్లేదు, ఫోటోలు మాత్రమే చూపిస్తూ ఉన్నారు. ఆ ఫోటోల గురించి కూడా ఎవరైతే పార్టీ మారిలో ఎమ్మెల్యేలను అడిగితే మేము అది దైవ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మేము కలిసాము, అంతేగాని మేము పార్టీ చేంజ్ అవ్వలేదు. ఒకవేళ మేము పార్టీ చేంజ్ అయినట్టయితే మా మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మమ్మల్ని చర్య తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మేము పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు, అంటే బీఆర్ఎస్ పార్టీలోనే మేము కొనసాగుతూ ఉన్నాము. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పార్టీకి సంబంధించిన వాటిలలోనే మేము వేస్తూ ఉన్నాం. మా యొక్క ఏదైతే ఇండివిజువల్కి సంబంధించిన ఏవైతే అమౌంట్ ఏవైతే వస్తాయో ఒక ఎమ్మెల్యేలకు సంబంధించిన గౌరవ వేతనం నుండి ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాటికైతే వెళ్తూ ఉన్నాయి. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటూ ఇటు ఎవరైతే పార్టీ మారిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలమైన సాక్ష్యాధారాలు చూపించారు. ఇక్కడ పార్టీ మారని ఎవరైతే ఆరోపిస్తూ ఉన్నారో వాళ్ళు బలమైన ఆధారాలు చూపించలేకపోయారు అన్నట్టు కూడా చెప్తా ఉంది. అయితే సుప్రీంకోర్టు రేపటి వరకు గడువు ఇవ్వడం అయితే జరిగింది. అంటే గతంలో మొన్న మనం చూసాం 3 వారాల సమయం ఇస్తూ వాళ్ళకి స్పీకర్కి అయితే 3 వారాలలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మాకు చెప్పండి, మీరే తుది నిర్ణయం తీసుకునేది మీరే కాబట్టి మీరే చెప్పండి అన్నట్టుగా స్పీకర్కి అయితే చెప్పడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే స్పీకర్ పలుమార్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలని విచారించిన తర్వాతనే అక్కడికి పిటిషన్దారులని వాళ్ళకి సంబంధించిన న్యాయ సలహాలకు సంబంధించి మొత్తం కూడా అబ్జర్వ్ చేసిన తర్వాతనే విచారణ అనంతరమే ఈరోజు క్లీన్ షీట్ ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు కూడా క్లీన్ షీట్ అయితే ఇచ్చారు. పార్టీ మారని ఎటువంటి రుజువు లేదు అన్నట్టుగా ఇటు స్పీకర్ చెప్పడం గమనార్థంగా మారుతూ ఉంది. ఇప్పుడు ఈ తీర్పుతోని కొంత సంచలనమైన తీర్పు అని కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇలాంటి తీర్పు కూడా ముందు నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముఖ్యంగా దానం నాగేందర్ నుండి ఈ రిజల్ట్ అయితే వస్తుందని అనుకోలేదు. దానం నాగేందర్ సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని బలమైన ఆధారాలు ఇవి చట్ట పరిధిలో ఉంటాయి కాబట్టి, ఎందుకంటే బీఫామ్ అనేది రాజ్యాంగబద్ధమైన ఒక పత్రం కాబట్టి ఆ పత్రాన్ని కూడా ఖచ్చితంగా అక్కడ సమర్పించారు, ఎన్నికల కమిటీకి సమర్పించారు. అంటే ఇవన్నీ కూడా బలమైన సాక్ష్యాధారాలు ఇటు దానం నాగేందర్ నుండి ఉంటాయి. దానం నాగేందర్ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా బలంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చాలా వరకు చెప్పారు. కానీ ఇక్కడ తీర్పు మాత్రము అనుకోని విధంగా కాకుండా ఏదైతే ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసామో 8 మందికి ఎలాంటి తీర్పు వచ్చిందో అలాంటి తీర్పే వస్తుందని మనం ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసాము. ఇప్పుడు కూడా అదే తీర్పు అయితే వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారలేదని కూడా స్పీకర్ చెప్పడం అయితే జరిగింది. ఇక 10 మంది కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక సవాలు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో స్పీకర్ నిర్ణయాన్ని మళ్ళీ పిటిషన్ వేసే అవకాశాలు కనబడతా ఉంది. సుప్రీంకోర్టులో ఈ అంశాలపైన కూడా మళ్ళీ చర్చలు జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఆ చర్చల్లో సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది, ఒకవేళ వీళ్ళకి సంబంధించి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేసు ముందుకెళ్తుందని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు.